రాయకోట కోసేదానికి మట్టి అయితే పిసుకుతాను. పొయ్యి అయితే రెడీ అయిపోయింది. ఎందుకేమో రాళ్ళు తీస్తుండవా? పొయ్యి వేయాలి. పొయ్యి వేయాలా? పొయ్యి వేసే పరిస్థితి అయితే వచ్చింది. పొయ్యి ఎలా వేస్తానో వీడియోలు అయితే చూసేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సరే ఎత్తుకోరా అయితే రాళ్ళు. మళ్ళీ పొయ్యికి సరిపడా రాళ్ళు అయితే తెచ్చేసాను. మళ్ళీ అది ఎందుకు తీసుకున్నావా? ఈ మట్టిలో ఆడాలి. మట్టిలో ఆడాలా? పొయ్యి వేయాలంటే మట్టి కావాలి కదా, అంతని మట్టిలో ఓడుకొని రావాలి. నీళ్ళు జల్లి పెట్టయిందాక నాంతదని మళ్ళీ లోడి మళ్ళా నీరు జల్లి పెట్టాలి. అంటే రేగట్ట మట్టి కదా ఇదే, అందువల్ల నీరు జల్లాలి. రాయకోట కోసేదానికి మట్టి అయితే పిసుకుతాను. అంటే పొయ్యి వేసే పరిస్థితి అయితే వచ్చింది. ఆల్రెడీ పొయ్యి అయితే ఉంది, అయితే దాంట్లో గాలి ఎక్కువగా వస్తుంది, అందువల్ల ఇదైతే వేస్తున్నాను అనమాట. ఇసుక మట్టి వేసుకో, దాంట్లో అంతా జిగురు జిగురుగా ఉంది. జిగురు జిగురుగా ఉందా? తెస్తా. అయిపోయిందా మట్టి పిసకటం? అయిపోయింది. బాగా పాగానికి వచ్చేసింది. మట్టి ఇట్లాగా గట్టిగా పెట్టుకోవాలన్నమాట. మరీ పుర్రుగా ఉంది అనుకో రాళ్ళు కిందకు అయిపోతాయి అనమాట, అందువల్ల గట్టిగా పెడతాను. రాయి అయితే పెడతాం. గ్యాస్ అయితే 4 రోజుల నుంచి బుక్ చేస్తుంటే బుక్ అయితే అవటం లేదు, ఎందుకో మరి ఏమో తెలీదు. అయితే అందుకని కట్టెల పొయ్యి అయితే రెడీ చేసుకుంటా ఉన్నా. నేను చేసేదానికి నిన్నటి నుంచి 2 రోజుల నుంచి జ్వరం అయిపోయా, బాగలేదు. గ్యాస్ ట్రబుల్ వచ్చేసిందా. నేను పనికి పోయే కాడ కమ్మంగా కారంగా ఉండేలేకే కూర ఆకలి వేసుకొని తినేసాను. కూరలా నేనేం చెప్పాను, జాగ్రత్తగా ఉండని చెప్పుల్లా తినేసిన ఏం కాదులేనని. తింటా నేను కమ్మంగా కారంగా ఉండే బాగుంటుండే, ఏం కాదులే అనుకొని తినేసానా. సెలవు పెట్టాల్సి వచ్చింది. 2 రోజులు చాలా పెట్టేసిన డ్యూటీకి. ఇంక పోతే రేపు సోమవారం నుంచి అన్న పోవాలా లైన్ చేసుకొని, అందువల్ల లేకపోతే పోయి నేనే చేసి పంపిన శుద్ధంగా. ఈ సందులకి అన్నిటికి వేసేయాలి మట్టి, అంటే గాలి వస్తుంది అనమాట. గాలి రాకుండా మొత్తం పూసేయాలి మట్టి. పొయ్యి అయితే రెడీ అయిపోయింది. అంటే దుమ్ములు లేస్తుంది అనమాట.
అందువల్ల అలికేస్తున్నాను కింద అయితే చుట్టూ ఇట్లా దుమ్మి ఎగరకుండా. కబర పెట్టి చూడాలి ఇప్పుడు కుదరదా. దబర పెట్టా రైట్ సెట్ అయిపోయింది. సెట్ అయిపోయింది. బాగా వచ్చింది ఆ పొయ్యి. గ్యాస్ రాని వల్ల పొయ్యిలు అయితే తయారైతే చేసుకున్నాము. గ్యాస్ అయితే బుక్ అయితే అవటం లేదు. ఇక నుండి కట్ల పొయ్యి మీద అయితే భోజనం అయితే వండాలన్నమాట. గ్యాస్ తెచ్చిన తంట అన్నమాట ఇవన్నీ. ఈ రోజు అయితే ఆడాడో వస్తున్నాయంట సిలిండర్లు అయితేను అని చెప్పారు. మళ్ళీ పుట్టుకొస్తే సరే అట్టయితే ఏమైనా కట్టెలు పొయ్యి రెడీ చేసుకోవాలా, కట్టెలు తెచ్చుకోవాలా తప్పనిసరిగాను. గాలి రాకుండా డబర్గాడు బాగా కుదిరికింది. గ్యాస్ తెచ్చిన తంటాలన్నమాట. ఇప్పుడైతే పొయ్యి అయితే రెడీ అయిపోయింది. ఎలా వేసానో కామెంట్ అయితే చేయండి. ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్.